హాయ్, వెల్కమ్ టు సీతి వ్లాగ్స్. అటుకులు ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. పల్లీలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకోవాలి. అటుకులను ఇలా వాష్ చేసుకోవాలి. ముందుగా పక్కన పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేయాలి. అది వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్రను వేయాలి. ఆవాలు, జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత అందులో పల్లీలను వేయాలి. పల్లీలు అనేది కొద్దిసేపు వేగాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకును యాడ్ చేయాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈ రెసిపీ అనేది క్విక్గా తయారవుతుంది. ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. ఇందులో కొంచెం పసుపును యాడ్ చేయాలి. కొంచెం సాల్ట్ని యాడ్ చేయాలి. ఇక్కడ సాల్ట్ అనేది పోపులో కొంచెము, అటుకుల్లో కొంచెము యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. సాల్ట్ అటుకులకు పట్టేలాగా ఇలా కలుపుకొని తర్వాత ఆయిల్లో వేయాలి. ఈ మొత్తం పోపు అనేది అటుకులకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తంగా అటుకులు అంతా కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలి. 2 నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఉంటుంది. ఇలా మరి ఒకసారి కలుపుకొని ఇందులో కొత్తిమీరను యాడ్ చేయాలి. అంతే, చాలా ఈజీగా త్వరగా అయ్యే అటుకుల ఉప్మా రెడీ. కొత్తిమీరను కూడా ఇలా కలుపుకొని కాసేపు ఉంచి సర్వ్ చేసుకోవడమే. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఉంటా మరి. బాయ్ బాయ్.